నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. వారితో తాజా రాజకీయాల గురించి చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. ప్రతి ప్రభుత్వం కూడా, ప్రతి పార్టీ కూడా ఇప్పుడు పెన్షన్లు పెంచేసుకుంటా పోతుంది. ఒక వేలం పాటలాగైతే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే ఈయన 3000 అన్నారు. ఇప్పుడు ఈ 3000 కాస్త 4000 అయింది. ఇట్లా సంక్షేమ పథకాలు అయితే పెరిగిపోతానే ఉన్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా 4000 ఇస్తున్న పరిస్థితి అయితే లేదు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే 1000 రూపాయలు 1300 ఉంది పెన్షన్ చూస్తే. అప్పుడు లేట్గా మొదలు పెట్టినారులేండి. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు లేట్గా మొదలు పెట్టినారు కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి. ఇక్కడ సౌత్ ఇండియాలో ముందు మొదలు పెట్టారు సంక్షేమ పథకం. దానివల్ల నువ్వు 10 రూపాయలు ఇస్తే నేను 100 రూపాయలు చెప్తున్నా, నేను 100 రూపాయలు చెప్తే నువ్వు 400 చెప్తున్నావు. ఇట్లా పెరిగిపోతున్నాయి. పెరిగిపోయి బడ్జెట్ రెవెన్యూ అంతా వాటికే సరిపోతుంది. అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా పోయింది. ఓకే, అంటే పార్టీలు రీఅసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదంటారు. అంటే మనం ఇట్లా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతే మనకి జీతాలు ఇవ్వడానికి కూడా పరిస్థితి ఉండదు పరిస్థితి ఉంది. ఆత్మ పరిశీలన అంటారు. ఆత్మ పరిశీలన రాజకీయ పార్టీలే కాదు, ప్రజలు కూడా చేసుకోవాలి. అయ్యా వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే ఎవరు ఇస్తున్నారు డబ్బు? మనం ట్యాక్సులు కట్టాల్సిందే. మనం ట్యాక్సులు కడితే మళ్ళీ మన డబ్బే మనకి ఇస్తున్నారు. ఏం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చి ఇవ్వలేదు కదా. కొందరికి చాలా మందికి ఏమంటే ఈ ట్యాక్సుల విధానం తెలియదు. పరొచ్చే ట్యాక్స్, నేనేం ట్యాక్స్ కట్టినాను, ట్యాక్సులు కట్టినారా. కానీ ఒక్క రకంగా 2 మాటల్లో చెప్తాను, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్టు. బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేటంత వరకు ఏదో ఒక ట్యాక్స్ పడతానే ఉంటుంది. బిడ్డ పుట్టినప్పుడు అని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బిడ్డ పుట్టుతానే సబ్ వేసి స్నానం చేస్తారు, డైపర్ పెడతారు, ఆడ ట్యాక్సులు మొదలవుతాయి. చచ్చిపోయినప్పుడు అంటే చచ్చిపోయినా కానీ ట్యాక్స్ వదలదు. చచ్చిపోయినాక భూమిలో పాతి పెట్టాలా, సంస్కారం చేయాలంటే కొత్త బట్ట తెచ్చి కప్పాల్సిందే, నవధాన్యాలు వెళ్ళాల్సిందే కదా. వాటి మీద ట్యాక్సులు ఉన్నాయి కదా. వీడు ఎప్పుడు కాల్ చేస్తే బుడ్డి అయినప్పుడన్నా పోతుంది, లేదు భూమిలో పాతి పెట్టినప్పుడన్నా అప్పుడు ట్యాక్స్ పోతుంది, విడిచిపెడుతుంది. నువ్వు ఉదయం లేస్తే కాఫీ మొదలు పెడతావా, కాఫీలో చక్కెర మీద పన్నుంది, డికాషన్ మీద పన్నుంది, మిల్క్ మీద పన్నుంది, కప్పులో పోసుకుంటే కప్పు మీద పన్నుంది. నువ్వు కొనుక్కునేటప్పుడే వచ్చింటాయి ఈ పన్నులు. నేను ఇప్పుడు కట్టినానని అంటావు, ఎక్కడ కట్టవు కానీ కొనుక్కున్నప్పుడే వస్తుంది. అట్లా నువ్వు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేటంత వరకు వస్తు రూపంలో ఉన్న ఏదో ఒకటి తినాల, బస్ ఎక్కాలా, లేకపోతే షాపు పోవాలా, ఏ దానికి పోయినా బట్టలు కొంటే వస్తుంది, ఏది కొన్నా వస్తుంది, చెప్పులు కొన్నా వస్తుంది, ఏది కొన్నా వస్తుంది. ఇటువంటి ట్యాక్స్ పేయర్స్ మనీ మనం కట్టిన పన్ను మళ్ళీ మనకే ఇచ్చి నేను ఇన్ని పథకాలు ఇచ్చిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా అంటే నేను నవరత్నాలు, నేను 9 పథకాలు అమలు చేసినాను. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను సూపర్ 6 అమలు చేసినాను అంటారు. ఎవరిది అది డబ్బు? ప్రజల డబ్బు, వాళ్ళ ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బు. నీకు వాళ్ళు డబ్బు కట్టి పరిపాలన జుడిషియస్గా చేయమని పంపిస్తే నీ పేరు కోసం, నీ పార్టీ ప్రతిష్ట కోసం డబ్బులంతా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ప్లీజ్ చేసి ఓట్లు వేసుకునే దానికి నీ పేరు పరపతి పెంచుకుంటాడు. అతనికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటే అతను ఊరికి వచ్చింది కదా ప్రభుత్వం డబ్బు అని అతను ఖర్చు పెడుతున్నాడు. ప్రజలు కూడా అతనికి ఎక్కడ ధ్యాసలో లేదు. ఇది ఇండైరెక్ట్ పరోక్ష పన్నులు కాబట్టి నేను పన్ను కట్టినా, నా డబ్బు నాకు ఇచ్చినారని అతనికి ధ్యాస లేదు. నాకు తెలిసినంత, మీకు తెలిసినంత అతనికి తెలియకపోయిండొచ్చు కదా. ఇది మా డబ్బే, మాకైతే వీళ్ళు మాది మాకు ఇచ్చి వీళ్ళు పేరు పెట్టుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియకపోయింది. అది ఈ సమస్య అయిపోతుంది. అది ప్రజల్లో చైతన్యం రావాలా. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3 లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టారు సంక్షేమ పథకాలకి. సో అయినా కూడా కొంత చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆయన ఎన్నికల హామీలు అనేది ఆయనకు మించి ఇంకా మరింత ఎక్కువ ఇస్తానని చెప్పటం, ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు. సో దీని గురించి ఏమంటారు? అంటే సంక్షేమ పథకాలు వర్కౌట్ కావట్లేదు అనేది. అంటే పాజిటివ్ ఓటు కంటే నెగిటివ్ ఓటు ఉంటుంది. ఇప్పుడు ఆయన 9 నవరత్నాలని పెట్టినారు. సంక్షేమ కార్యక్రమాలు అప్పు చేసో సప్పు చేసో తెచ్చి ఇచ్చినాడు. కానీ ప్రజలకు అందుబాటులో లేకపోయినాడు.
అదే ప్రధాన కారణం అంటారు. ప్రజలకు అందుబాటులో లేకపోవడం అయితేనేమి, ఓకే ఏముంది సంక్షేమ కార్యక్రమం రిలీజ్ చేయడము, బటన్ నొక్కడము, ఆయనకైనా స్మైల్ చేయడం అంతే. అవును, ఆయన క్యాంప్ బయటికి పోయినా కానీ బట్టలు కట్టి లోపల దొరికిపోయినారు సెక్యూరిటీ పర్పస్తో, ఓకే ప్రజలకు కనపడకుండా. అవును అవును ప్రజలకు చెప్పుకోవాలన్నా మాట్లాడాలన్నా అవకాశం లేకుండా పోయింది. ఓకే దాంతో రియాక్షన్ వచ్చింది. ఓకే అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడము, మాట్లాడడానికి అవకాశం లేకపోవడం, ఐసోలేట్ అయిపోయినారు ప్రజల నుంచి. అవునవును. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇంకా కార్యక్రమాలు నెరవేర్చలేదు కదా, అందుకు చెడ్డ పేరు వస్తుంది. నెగిటివ్ ఓటే పనిచేస్తుంది ఏంట. ఓకే ఓకే. సో సంక్షేమ పథకాలు వల్ల ఓట్లు రాలు అనేది ఒక పార్టీలు నేర్చుకోవచ్చు అంటారా, లేదంటే కొంతమేరకు అవసరం ఉందంటారా? బ్యాలెన్స్ ఉండాలి, డెవలప్మెంట్ సంక్షేమం రెండు ఉండాలి. తర్వాత నాయకుడు అనేవాడు అందుబాటులో కూడా ఉండాలి. నేను ట్యాక్స్ కట్టగలుగుతా, మీరు కట్టలేరు, మీకు కొంచెం ప్రొటెక్షన్ ఉండాలి కదా, అదే సంక్షేమ కార్యక్రమం. అది లేకుండా ఇప్పుడు ఏమైందంటే ఓట్ల కోసము పరపతి కోసము సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు. అవసరం లేని వ్యక్తులు కూడా బలహీనమైన వ్యక్తిని ఆదుకునేదానికి సంక్షేమ కార్యక్రమం ఇస్తే అది వేరు సమస్య. ఇక్కడ అట్లా లేదు, ఓటు కోసము పరపతి కోసము ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. అది ఆ పాలసీ మారాలా, ఆ దృక్పథం మారాలా. ఓకే ఓకే. ఇక ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, రాజ్యసభ సభ్యులకే మళ్ళీ వద్దాము. జనసేన అయితే తమ అభ్యర్థిగా లింగమనేని రమేష్ గారిని అయితే ప్రకటించింది. లింగమనేని రమేష్ గారిని తీసుకుంటే ఆయన కొంత టీడీపీతో చంద్రబాబు నాయుడుతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. తర్వాత ఆయన ఒక ఇంటిని కూడా ఆయనకి కానుకగా ఇచ్చారనుకోవచ్చు, ఇప్పుడు సీఎం ఉంటున్న నివాసం ఉండవల్లిలో. సో ఏమంటారు అంటే టీడీపీ అక్కడ అకామిడేట్ చేయని వాళ్ళని ఇక్కడికి పంపిస్తుంది, జనసేనలో అకామిడేట్ చేయిస్తుంది అనేది ఒక వాదన ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు చూసుకున్నా కూడా కొంత అదే అలాంటి సూచనలు కనపడ్డాయి 2024లో. సో దీని గురించి ఏమంటారు? అంటే ఇది ఏం చేస్తారంటే వీళ్ళు పార్టీలు చేసింటాయని నేను అనుకోను. అభ్యర్థులనండి, ఓటర్స్ అనండి, లేదా గ్రామాల్లో ఉన్న నాయకులనండి, వాళ్ళ అవకాశం చూసుకొని వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చే తెలికి అభ్యర్థులు వచ్చే తెలికి ఇక్కడ అతను లింగమనేని మొదటి నుంచి జనసేన పుట్టినప్పటి నుంచి ఏదో ఫైనాన్షియల్ గానో ఇంకొక రకంగానో ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆదుకుంటున్నాడు, జనసేన పార్టీని ఆదుకుంటున్నాడు. ఆదుకున్నప్పుడు ఆయన ఇచ్చినారు. ఒకవేళ కులం అంటేను ఆయన తెలుగుదేశం కూడా ఇచ్చిండొచ్చు, ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్ కదా. తెలుగుదేశంకు 10 పైసలు సహాయం చేస్తే అక్కడ రూపాయి సహాయం చేసిండొచ్చు. ఇప్పుడు సీట్ అయితే కేటాయించినారు కదా, ఇప్పుడు 4 సీట్లు నేను తీసుకుంటానులే, నెక్స్ట్ టైం నీకు ఇస్తానులే అని చెప్పిండొచ్చు కదా జనసేనకు. అటువంటిది చెప్పకుండా కూటమిలో బాగుండాలా, కలిసిమెలిసి ఉండాలని 20 సీట్లునే ఒక సీట్ ఇచ్చినారు. తప్పేముంది, 20 సీట్లునే ఒక సీట్ ఇచ్చినారు. ఒకవేళ ఆయన తీసుకునే ఏమనే దానికి లేదు, అంత దొంగదారిని దొడ్డిదారిన పంపించాల్సిన అవసరం. ఆయనకు జనసేన పార్టీకి ఆదుకున్నాడు కాబట్టి ఇచ్చినారు. కులాన్ని చూసాం, గోదాన్ని చూసాం, ఈయన చంద్రబాబు నాయుడు కూడా అనుకూలమని కొందరు విమర్శిస్తాను చూసిన ఈ సహజం మామూలుగా విమర్శించారు. విమర్శించేసే వాళ్ళకు ఏముంటుంది చెప్పలేదు. ఈ జనసేనలో కూడా కొంత ఆశావహులు ఉన్నారు, టికెట్లు దక్కని వాళ్ళు. 24 ఎన్నికల్లో జనసేనకి పనిచేసిన వ్యక్తులు, లాయల్గా డెడికేటెడ్గా చేసిన వ్యక్తులు. సో వారిని కాదని కొంత చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు ఉన్న వ్యక్తికి ఇవ్వటం, ఈ విమర్శల గురించి ఆ విమర్శలు వస్తాయని చెప్తుంది కదా. కాకపోతే ఆయన 4 సీట్లు తీసుకుంటే వీళ్ళు అడిగేది ఏముంది? పవన్ కళ్యాణ్ కూడా నాకెందుకు తలనొప్పి లేబో ఒక సీట్ తీసుకొని అని ఆయన వదిలిపెట్టిన పెద్ద సమస్య కాదు. ఇక్కడ వచ్చిందే సమస్య ఏమిటంటే ఆయన అయితే జనసేనకు అన్ని రకాల ఆదుకుంటూ ఉన్నాడు లింగమనేని. దాంతో ఆయన ఇచ్చినారు. కాకపోతే కుల ప్రాతిపదిక లింకు పెట్టి ఈయనకు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయని అనొచ్చు. రెండోది ఆర్థికంగా కూడా ఇచ్చిండొచ్చు రండి, ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్ కదా ఆయన. కాబట్టి ప్రభుత్వాలతో పనులు ఉంటాయి కాబట్టి ఈ పార్టీకి 10 పైసలు ఇచ్చిండొచ్చు, జనసేనకు రూపాయి ఇచ్చిండొచ్చు. తేడా ఉంది కదా, తేడా ఉంది కదా. కాకపోతే కుల ప్రీతి మీద ఏదన్నా ఆర్థిక సాయం చేసిన దాన్ని పట్టుకొని విమర్శిస్తారు. అంత దొడ్డిదారిన పంపించాల్సిన రాజ్యసభకు అవసరం లేదు అంట. ఆయన కావాల్సిన అభ్యర్థిని ఆయన పెట్టుకున్నాడు, ఒక సీట్ ఇచ్చినారా, ఆయన కావాల్సిన అభ్యర్థిని. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మాకు వద్దులే మీరే పెట్టుకోపోండి అని అన్నారు. సో జనసేనని అభిమానించే ఒకవేళ బీజేపీతో కూడా సంబంధాలు ఉండొచ్చు, వాళ్ళు కూడా
పవన్ కళ్యాణ్కు ఈయన పేరు చూడలే, ఈయన పేరు కూడా కన్సిడర్ చేయలే అని చెప్పిండొచ్చు కూడా. కాదు అయితే మాకు వద్దులే మీరే తీసుకోండి అని చెప్పారు. ఓకే ఓకే. సో జనసేన శ్రేణుల నుంచి అయితే అసమ్మతి ఉండదు అంటారు దీన్ని? ఉంటాయి. ఇప్పుడు ఒక్క సీటు ఆయనకు చాలా మంది ఓట్లు వేసింటారు, ఎందరికో ఆశలు ఉంటాయి, అసంతృప్తి అనేది ఉండదు అని నేను అనడం లేదు. ఉన్న పరిస్థితుల్లో అడిగి చేసినారు, దాన్ని దొంగదారిన దుడ్డిదారిన పంపించినారని అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉపాయించాల్సిన అవసరం లేదు. ఈ ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆయనకు ఆర్థికంగానో ఇంకొక రకంగానో పార్టీకి ఆదుకున్నాడు కదా, ఆదుకున్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సిందే కదా. ఓకే ఓకే. చాలా ధన్యవాదాలు సార్, మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్.